హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మినీ తాజ్ మహల్ అండి. దీనినే బీబీ కా మక్బరా అంటారు. బీబీ కా మక్బరా అంటే టోంబ్ ఆఫ్ లేడీ అండి. మక్బరా అంటే సమాధి అని అర్థం మాట తెలుగులో, అంటే గ్రేవ్ యార్డ్ అండి. ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర స్టేట్లో ఔరంగాబాద్లో ఉందండి. సో ఇది షిరిడి నుంచి దగ్గర అండి. షిరిడి వచ్చినప్పుడు మనం తప్పక చూడాల్సిన ప్లేస్ అండి ఇది మినీ తాజ్ మహల్. మనకి షిరిడి నుంచి కార్స్ అవి అవైలబుల్గా ఉంటాయండి. ఈ మినీ తాజ్ మహల్ దగ్గర రావడానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇది ఔరంగాబాద్ సిటీ మధ్యలో ఉంటుంది. సో అందుకు ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి అవైలబుల్గానే ఉంటుంది. సో ఇబ్బంది ఏం పడక్కర్లేదు బీబీ కా మక్బరా రావడానికి. ఇక టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు అండి టైమింగ్స్. ఇక్కడ మనకి టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఇండియన్స్కి, అదే ఫారినర్స్కి అయితే 200. సో ఇక టికెట్ ఎలా అంటే మనకు మెట్రోలో కాయిన్ ఇస్తారు కదా, సో కాయిన్ ఇస్తారు. కాయిన్ వెళ్ళడానికి అలాగే ఎగ్జిట్ అవ్వడానికి కాయిన్ అన్నమాట మనకి. సో పేపర్ అన్నది యూజ్ చేయరు ఇక్కడ. సో చాలా మంచి పద్ధతి అండి. ఈ మినీ తాజ్ మహల్ ఎవరు కట్టించారు అంటే ఔరంగజేబ్ కట్టించారండి. నా భార్య జ్ఞాపకార్థం కట్టించారు. అలానే తర్వాత తన కొడుకైన అజమా షాకి అప్పచెప్పాడు మాట. అందుకే బుక్స్ లో మనకి మినీ తాజ్ మహల్ ఎవరు కట్టించారు అంటే ఇద్దరు పేర్లు ఉంటాయండి. దీనికి వచ్చేసి అప్పట్లో కాస్ట్ ఎంత పడింది అంటే 7 లక్షలు అయిందండి కట్టడానికి ఇది. అలానే దీని చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరంటే అతమ్ హుల్లాహా అండి. అతను ప్రిన్సిపల్ ఆఫ్ తాజ్ మహల్ మాట. అతను కట్టించారు మాట. ఇది ఎప్పుడు కట్టించారు అంటే 1651లో స్టార్ట్ చేస్తే 1661కి ఎండ్ అయిందని కట్టడం అన్నది. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పట్టింది మాట ఇది కట్టడానికి. సో ఇది వచ్చేసి మీకు ఐడియా ఉందండి, MS ధోని సినిమాలో మనకి ఒక సాంగ్ అనేది షూట్ చేశారు. ఇక్కడ సాంగ్ మొత్తం ఈ మినీ తాజ్ మహలే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి సాంగ్ చూడండి. మొత్తం ఈ తాజ్ మహల్లోనే ఉంటుంది సాంగ్ అంతా. ఇక్కడ మీకు చూపిస్తాను కదా వచ్చేసి సమాధి అండి, మధ్యలో ఉంటుంది. మనం చుట్టూలో ఉంటాం, పైన ఉంటాము, కింద సమాధి ఉంటుంది అనమాట. మొత్తం ఆ సమాధి మొత్తం అక్కడ ఉప్పు కాయిన్స్ అవన్నీ వేసేసి ఉన్నారండి. అంటే ఉప్పు ఎందుకు వేసారంటే ఇంకా అంటారు కదండి కొన్ని స్మెల్ రాకుండా అలా ఉంటుంది కదా, అందుకు అలా. ఇక్కడ మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను, చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ పైన కానీ సరౌండింగ్స్ కానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అందరూ చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సో అదండి, దీన్ని మినీ తాజ్ మహల్ తాజ్ ఆఫ్ డెక్కన్ ఆర్ డెక్కన్ ఆఫ్ తాజ్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టించారండి. అంటే మెయిన్ టోమ్ తప్ప, ఎంట్రన్స్లో ఉన్న టోమ్ తప్ప మిగతాదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టారు. అదే మెయిన్ తాజ్ మహల్ అయితే మొత్తం పాల్రాయితో కట్టారు కదా, ఇది అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టారు. మెయిన్ టోమ్ వచ్చేసి ఇంకా మార్బుల్తో కానీ పాల్రాయితో కానీ కట్టారన్నమాట. ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నమాట దీనికి యూజ్ చేసింది.
ఈ బ్లాగ్ ఇంతటితో అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.